ఇవాల్టితో మన కార్ కంప్లీట్‌గా కర్ణాటక రిజిస్ట్రేషన్ నుంచి తెలంగాణ రిజిస్ట్రేషన్‌కి అయితే మారిపోయింది. ఇప్పుడు మనకి మెయిన్‌గా 2 టాస్క్‌లున్నాయి. ఫస్ట్ ఈ కేఏ నెంబర్ ప్లేట్ తీసేసి టీజీ నెంబర్ ప్లేట్ ఏయించాలి. ఆల్రెడీ కొత్త నెంబర్ అయితే వచ్చేసింది. అండ్ ఆ తర్వాత కార్‌ని వాటర్ సర్వీస్‌కి ఇవ్వాలి. మరి దారుణంగా ఉంది కార్ పరిస్థితి. అంటే బయట పార్కింగ్ దీనికి. సో ఎంత క్లీన్ చేస్తున్నా దుమ్ము అతుక్కుపోతూనే ఉంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ఇప్పుడైతే ఫస్ట్ నెంబర్ ప్లేట్ చేంజ్ చేయడానికి వెళ్తున్నాం. ఆల్రెడీ మనకి కొత్త నెంబర్ అయితే వచ్చేసింది తెలంగాణ స్టేట్ది. వెళ్ళి ఆ నెంబర్ ప్లేట్ చేంజ్ చేసుకొని ఇంకా మిగతా చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్నీ చూపిస్తాను అనమాట. ప్రాసెస్ ఏముందండి, సింపుల్గా దాన్ని బీకేసి దాన్ని వేసేస్తారు అంతే. మీలో ఎవరైనా మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి 2-3 వీడియోస్ చూడండి మీకు టైం ఉంటే. అవి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కూడా చేయండి వీలైతే. ఇప్పుడైతే నేను గచ్చిబౌలి సైడ్ వెళ్తున్నా. అంటే నెంబర్ ప్లేట్ షాపులన్నీ అటు సైడే ఉన్నాయి. ఈ లింగంపల్లి ఏరియాలో నాకు ఎక్కువ కనిపించలేదు. ఈ నెంబర్ ప్లేట్ చేంజింగ్ ప్రాసెస్ అంతా నేను ఒక సపరేట్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్యాగ్ చేస్తే ఇల్లు ఒకసారి చెక్ చేయండి. ఈ నెంబర్ ప్లేట్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. బట్ మనం అయితే ఖచ్చితంగా ఐఎన్డి ఉండే నెంబర్ ప్లేటే వేయించాలి, లేదంటే కేసులు పడతాయి. సో నేను అంత రిస్క్ తీసుకోను. అండ్ ఈ ఐఎన్డీలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి నార్మల్ స్టిక్కర్తో వేసేది, ఇంకొకటి ప్రెస్సింగ్ వస్తుంది అనమాట. నెంబర్ కొంచెం ఉబ్బుగా వస్తుంది ముందుకి, ఆ టైపు. సో ఈ ప్రెస్సింగ్ది కావాలంటే ఒక రోజు ముందు ఆర్డర్ చేస్తే ఆ పక్క రోజుకి తీసుకొచ్చి ఇస్తారు. నార్మల్ స్టిక్కర్ అయితే వెంటనే ఇచ్చేస్తారు. నేనైతే ప్రెస్సింగ్ది తీసుకొని ఏమని చెప్పా. దాని కాస్ట్ వచ్చేసి 2000 తీసుకున్నారు, అంటే 2 నెంబర్స్ కలిపి. ఇంక నుంచి అఫీషియల్గా మన వెహికల్ తెలంగాణ స్టేట్కి సంబంధించింది. ఎవ్వరూ మనల్ని ఆపలేరు. ఏ టైంలో అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు హ్యాపీగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఫ్రెండ్స్, ఇలా ఉన్న మన నెంబర్ ప్లేట్ KA 51 నుంచి కంప్లీట్గా తెలంగాణ స్టేట్కి అయితే మారిపోయింది. TG07. అండ్ మనకు వచ్చిన ఈ కొత్త నెంబర్ సిరీస్లో 07 అయితే వచ్చింది. మామూలుగా 7 అనేది నాకు చాలా అంటే చాలా లక్కీ నెంబరు. నాకు సంబంధించిన చాలా వాటిలో ఈ 7 అయితే ఉంటుంది. అండ్ ఈ నెంబర్ ప్లేట్కి ఎక్స్ట్రా ఒక బాక్స్ ఫిట్టింగ్ అయితే ఇచ్చారు. దాని కాస్ట్ మళ్ళీ 1000 రూపాయలు, అంటే ఫ్రేమ్ అనమాట నెంబర్ ప్లేట్కి. మొత్తంగా ఈ షాప్లో 3000 అయితే బిల్ అయింది. ఇంకా ఈ పాత నెంబర్ ప్లేట్ డిక్కీలో వేసుకొని స్టార్ట్ అవుతున్నా ఇక్కడ నుంచి డైరెక్ట్గా కార్ వాషింగ్ సర్వీస్ సెంటర్ దగ్గరికి. ఇంకా వెళ్ళే దారి మధ్యలో ఒక దగ్గర హోటల్ కనిపిస్తే ఆగే ఫుడ్ తిందామని. ఇక్కడ చూడండి, శ్మశానం రోడ్డు పక్కనే, అండ్ దాని పక్కనే అపార్ట్మెంటు. ఇంతకుముందు ఊరి చివర శ్మశానాలు ఉండేటివి. ఇప్పుడు శ్మశానాల మీద ఇల్లులు ఉన్నాయి చాలా దగ్గరలో. సో ఇంకైతే పక్కన ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్ళేసి ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసిన. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4 అవుతుంది. అందరూ బిర్యానీ అంటారు కానీ ఫ్రైడ్ రైస్ కూడా బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి టేస్ట్. ఇంకా వేడి ఫ్రైడ్ రైస్లో ఆ సాసులు వేసుకుని, ఆ నిమ్మకాయ పిండుకొని తింటుంటే టేస్ట్ చాలా బాగుంది. మీకు బిర్యానీ ఇష్టమా, ఫ్రైడ్ రైస్ ఇష్టమా కింద కామెంట్ చేయండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ కాస్ట్ నాకు 90 రూపీస్ పడింది. ఇంకా త్వరగా అది తినేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యా కార్ వాషింగ్ సెంటర్ దగ్గరికి. కార్ అయితే వాషింగ్ ఇచ్చేసిన. ఇక్కడైతే చాలా కార్స్ ఆల్రెడీ క్యూలో ఉన్నాయి, సేమ్ మనలాగే కార్ వాషింగ్ కోసం వచ్చి. ఇంటి దగ్గర నుండే మోటార్ వేసుకొని పైప్ పట్టుకుని మనమే క్లీన్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మనకు అంత ఫెసిలిటీస్ ఉండవు కదా. సో ఇంక తప్పదు, ఇలాంటి దగ్గర చేయించుకోవాల్సిందే. ఒక 40 మినిట్స్ పడుతుందని చెప్పి 1 అవర్ అయితే అయింది. ఆఫ్టర్ వాష్ తర్వాత కార్ అయితే తలతలా మెరిసిపోతుంది. చాలా రోజులైంది కార్ని ఇంత నీట్గా చూసి. మళ్ళీ 2-3 రోజులకి మొత్తం దుమ్ము పట్టేస్తుంది. ఇంకేం చేయలేం. ఈసారి కార్కి కవర్ తెచ్చి కప్పేయాలి, అదే ఇంకా లాస్ట్ ఆప్షను. అండ్ ఈ కార్ వాషింగ్కి, అంటే బయట లోపల రెండింటికి క్లీన్ చేసిన దానికి 600 అయితే తీసుకున్నారు. కారు వాషింగ్ ఇస్తే ఆ వాష్ చేసి అతను బండబూతులు తిట్టాడు. ఎన్నో కార్లు వాష్ చేసినా కానీ ఇంత దరిద్రంగా ఎవడో తీసుకురాలేదు, నువ్వే ఈ మరకలు ఎంత దోయినా పోవట్లేదు, మా వల్ల కాదని చెప్పి ఆయన గాడి క్లీన్ చేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ మరకలు పోవాలంటే ఏం చేయాలో మీకు ఎవరైనా తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. సో అది అండ్ ఈ నెంబర్ ప్లేట్ ప్రాసెస్ మొత్తం నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి చూసేయండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ డూ సబ్స్క్రైబ్. ఉంటా. బాయ్.